గత వారం రోజుల నుంచి చూస్తున్నాం మనం పాకిస్తాన్, ఇండియా మధ్య యుద్ధం ఎంత అవునండి. పెద్ద ఎత్తున జరుగుతుందో. ఓ పక్క నుంచి చూస్తుంటే చాలా మంది జవాన్లు వీరమరణం పొందుతున్నారు. ఇంకో పక్క నుంచి చూస్తుంటేనేమో రోజు రోజుకి యుద్ధం తీవ్రత పెరుగుతుంది. నిన్నే నాయక్ అనే తెలుగు బిడ్డ నిన్న బార్డర్ టెస్ట్లో మరణించడం జరిగింది. అలాగే సత్యసాయి జిల్లా. అలాగే అలా వీరమరణం పొందిన జవాన్లందరికీ సాల్యూట్ చేస్తున్నాను. మా అందరూ మీ వెనకమాల ఉన్నారండి. జై జవాన్ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. సరే, మీరు అడిగిన దానికి మొట్టమొదటిగా మన భారతదేశ ప్రభుత్వం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారితో, అలాగే త్రివిధ దళాల అధినేత్రి మన రాష్ట్రపతి గారు ఏ నిర్ణయం తీసుకున్నా, మన జవాన్లు ఏ నిర్ణయం తీసుకున్నా, కులమత వర్గ భాష లేదా ప్రాంత విభేదాలతో సంబంధం లేకుండా సంపూర్తిగా వాళ్ళ వెనకమాల ఉన్నాం. నీచ నికృష్టమైన రోగ్ ప్రభుత్వంగా పేరు పొందిన పాకిస్తాన్ ఏదైతే ఉందో వాళ్ళు చేసే దుర్మార్గమైన చర్యలను ముక్త కంఠంతో ఖండిద్దాం. సరే, కొన్ని పహల్గాంలో చేసిన ఆ నీచ నికృష్టమైన ఆ తీవ్రవాదులను వేటాడాల్సింది. నో సెకండ్ థాట్ ఇన్ దట్. వాళ్ళు ఎక్కడ దాక్కున్నా నా యొక్క భారత పౌరురాళ్ళ నుదుట సింధూరం చెరిపేసిన ఆ దుర్మార్గులు మాత్రం వదలటానికి వీల్లేదండి. వెరీ క్లియర్ దాంట్లో. కానీ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి దీంట్లో. అంటే కొంతమంది వేసే ఆరోపణలు ప్రస్తుతం సందర్భం అంటున్నారు. నేను వాళ్ళు చేసేది ఏంటంటే, కంగనా రనౌత్ గారికి సెక్యూరిటీ పెట్టి కుప్పలుగా సెక్యూరిటీ పెట్టి ఆవిడకి అవసరం లేకపోయినా పహల్గాం లాంటి ప్రదేశంలో పైన ప్రత్యేక ప్రదేశం కొండ మీద కనీసం దాంట్లో 10వ వంతు మందిని కూడా అక్కడ ఎంప్లాయ్ చేస్తే బాగుండేదే కదా, ఎందుకు చేయలేదు, కావాలని ఎందుకు చేశారు అని, ఇది ఎన్నికలకం చేశారు అని కొంతమంది ఆరోపణలు. లక్షలాది మంది భద్రతా దళాలు కాశ్మీర్లో ఉన్నాయి. ఇప్పుడు ఆరునాబు గోవు స్వామి గారు ఉన్నారు. ఆయన ఏదో మాట్లాడుతుంటారు, ఆయన సంగతి అనవసరం అండి. ఈ పోలీస్ సిబ్బంది ఒమర్ అబ్దుల్లా ఏం చేస్తారని మాట్లాడతారు. ఆయన జర్నలిస్ట్ ఎలా అయ్యారో నాకు తెలియట్లేదు అసలు. ఈ చట్ట సవరణ తర్వాత పోలీసు వ్యవస్థ కూడా కేంద్ర ప్రభుత్వం హోంమంత్రి గారి అధీనంలోకి వచ్చేసింది. యూనియన్ టెరిటరీ వచ్చింది, చూశారు మీరు. అందువల్ల మొత్తం లక్షలాది సిబ్బంది కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నారు. వాళ్ళు అక్కడ వీరజవాన్లు తన ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు దేశం కోసం. అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటారు. ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వాలి కదండి అక్కడ ఉండమని. అది ఎందుకు చేయలేదనే విమర్శ. మోడీ గారు ఈ దుర్ఘటన కాదు, ఇది దుర్మార్గం, ఈ దారుణం జరుగుతున్నప్పుడు సౌదీ అరేబియాలో ఆ పాటలు ఎలా చూశారు మీరు, ఎలా ఉన్నారు పాపం తెలిసి ఉండదండి. వచ్చి రాగానే యుద్ధ రంగంలోకి తిరగాల్సిన సైనికుల్లా అక్కడ పరీక్షని స్వయంగా అందరితో ప్రతిపక్షాలతో మిగతా వాళ్ళతో సమీక్షించడం గురించి పక్కన పెట్టి అది రాజ్నాథ్ సింగ్ గారికి అప్పచెప్పి బీహార్లో ఎన్నికల యాత్రకు వెళ్ళిపోయారు. ఇదేనా చేస్తుంది? ఇంతకుముందు పొలగాంలో కూడా ఆయన షూటింగ్ దేంట్లో నేషనల్ పార్కులో ఏదో ఉంటా కెమెరాలు పెట్టి షూట్ చేస్తున్నారు. వచ్చిన తర్వాత కూడా ఏం మాట్లాడారు? ఓ పక్కన సత్పాల్ మాలిక్ గారు, గవర్నర్ గారు అందరూ నీచ నికృష్టులు హైవే మీద పొంచి ఉంటారు, వెళ్ళనివ్వకూడదు, అక్కడ మన ఆర్మీని ఎన్నో రకాల విమానాలు ఉన్నాయి, అక్కడి నుంచి ఎయిర్ లిఫ్ట్ చేద్దామని అడిగినా ఒప్పుకోకుండా దామే పెడితే ఆ నీచ నికృష్టమైన పాకిస్తాన్ పేరైతే నీచులు వాళ్ళు వచ్చి జాతీయ రహదారిలో ఎలా జాయిన్ అయ్యారు? రోడ్ల మీద సెక్యూరిటీ ఉండదని అసలు ఎలా వచ్చేస్తారు? సెక్యూరిటీ కానీ ఆపేయాలి కదా ఫస్ట్ అక్కడ అని వచ్చారు. ఇవన్నీ అనేక ఆరోపణలు ఆ రోజు మోడీ గారి మీద దాని మీద వచ్చినాయి. కానీ వాళ్ళు ఎన్నికల కోసం చేస్తారని నేను నమ్మను, దాన్ని ఖండిస్తాను. అవన్నీ తర్వాత మాట్లాడుకున్నాం. ఇవన్నిటికి ఇది ఏదో సమాధానం చెప్పాలని, చెప్పకూడదు జిందాబాద్ అంటే ఇదేం కాదు. కానీ ప్రస్తుత సమయంలో మనం చేయాల్సింది, మన ఆర్మీ వీరోచితంగా పోరాడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆర్మీ వెనకమాల ఉండాలి. ఆ నీచు నికృష్టుల్ని వెంటాడాలి. అక్కడ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి కొట్టి మన వాళ్ళు ఏదైతే చేశారో నేను చెప్తా ఉన్నాను. వాళ్ళు కొంతమంది ఏదో మన 100 మందిని దుర్మార్గంగా లేపేసిన వాళ్ళు ఏదో మానవత్వం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు చేస్తున్న ఆహాకారాలు మాత్రం నాకు శ్రవణానందకరంగా ఉన్నాయండి. పాకిస్తాన్లో ఉన్న నీచ నికృష్టులు చేసే ఆహాకారాలు. ఎందుకంటే నేను అంటే ఒక మానవత లేదని కదా, వాళ్ళకి మానవత్వం గురించి మాట్లాడే అర్హత లేదు, మాకుంది. మా ప్రజల కనీసం మానవత, ఒక ఉగ్రవాద చర్యలు శాంతి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఉగ్రవాదం మహిళలు పిల్లల్ని ఎంత దారుణంగా చేశారో వాళ్ళు అనేక సార్లు ఖచ్చితంగా చెప్తున్నా అండి. అక్కడున్న ఉగ్రవాద సంస్థలు ఏదైతే ఉన్నాయో అద్భుతంగా మన ఇండియన్ ఆర్మీ ఎంత అద్భుతంగా చేసిందంటే అది కూడా మీరు ఖురేషి గారు కానీ సింగ్ గారు కానీ చూశారు కదా, దే లెడ్ ఇట్. అంటే ముందర నావిగేషన్ దాన్ని లెడ్ చేసింది, మిగతా వాళ్ళు చేసింది. అంతర్జాతీయ సరిహద్దు లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటకుండా
అంతర్జాతీయ సరిహద్దును గౌరవిస్తానే మన దగ్గరగా ఉండనే అక్కడికి వెళ్ళి పేర్చేదట్ మిసైల్స్ కానీ మిగతా అధునాతన ఆయుధాలు వాడి పేల్చడం అనేది అద్భుతంగా చేశారు. రైట్. ఇక పిఓకే ఏదైతే ఉందో అదే పాకిస్తాన్ అవునండి, occupied 5 చోట్ల కాశ్మీర్. అక్కడను 3-4 చోట్ల బహల్పూర్ జిల్లా పంజాబ్ ప్రావిన్స్లో కానీ ప్రవీణ్ రాష్ట్రంలో చేశారు. అక్కడ కూడా ముజఫరాబాద్ అనేది క్యాపిటల్ సిటీ ఆఫ్ దట్. వాళ్ళు దాన్ని ప్రధానమంత్రి కింద ఒక స్పెషల్ ప్రత్యేక దేశం కింద అనుకుంటా ఉంటారు వాళ్ళు. అక్కడను కోట్ల దగ్గర 2 చోట్ల కూడా గట్టిగా అక్కడ కూడా దాడి చేయడం జరిగింది. అదే మీరు చెప్తున్నారు పిఓకే.